నేను మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి ముక్కుసూటిగా సమాధానం చెప్పాలి. చెప్తుందా? నేను ఒక వీడియో చూశాను, ఇంటర్వ్యూ వీడియో. కువైట్లో 60 డిగ్రీల ఎండ ఉందంట. 60 డిగ్రీల 60. అది ఎంతవరకు నిజము? అంటే మీరు బయట పనిచేస్తారు కదా, ఏసీ టెక్నీషియన్ కదా మీరు, బయట సౌదీ బార్డర్ కానీ అబ్దలి కానీ ఇలా తిరుగుతూ ఉంటారు. సో మీరు చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎంత డిగ్రీ ఉంటుంది కువైట్లో? 60 అనేది ఉత్తమ మాటలు. ఎందుకంటే నేను కూడా చిల్లర టెక్నీషియన్. అబ్దలి, ఇరాక్ బార్డర్ అవన్నీ మా సైడ్లో వెళ్తా ఉంటాం, మాకు కేసీ ఉన్నాయి కాబట్టి. 60 అనేది ఉత్తమ మాట. 53 లేదంటే 54 లాస్ట్ ముక్కితే అంటే మనకు జహరా సిటీ అయితే జహరా ఇక్కడ 51 అట్లా టచ్ అవుతుంది. 51, 52 అట్లా. ఎడారి సైడ్ అయితే 53, 54 అది లాస్ట్. అది 60 అంటే ఏసీలో పనిచేయండి. లాస్ట్ అమ్మేంటి వచ్చి 54. అంటే ఇప్పుడు గొర్రెల దగ్గర బయట ఎడారిలో పనిచేసి అక్కడ పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. రీసెంట్గా ఒక అన్న కూడా ఇంటికి వెళ్ళారు. అవునవును, చూసాను. అన్న ఏమన్నారంటే 60 డిగ్రీల ఎండ అని చెప్పారు. 67 అన్నాడు ఆయన. 67 డిగ్రీలో. 67. సో దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? నాకు తెలీదు, ఏదో ఎండ ఎక్కువ ఉంది కానీ మన ఇండియాలో 44, 47, 48 అంటే 50 ఇండియాలో. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత భయంగా ఎండ ఎక్కువ ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే కువైట్లో దాదాపు 2 సంవత్సరాలు పని చేసుకుంటారు, 3 సంవత్సరాలు చేసుకుంటారు, 2 నెలలు పని చేసుకుంటారు. అంటే పని మనకు మొదటి నుంచి ఎన్ని వరకు ఎలా ఉంటుంది. మొదట్లో రాని కష్టము 2-3 నెలలు గడిచిన తర్వాత, అలాగే 2 సంవత్సరాలు గడిచిన తర్వాత, నాకు కువైట్లో గల్ఫ్ కంట్రీలో నాకు ఈ విధంగా ఉన్నది పని, నన్ను ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు, నన్ను చంపేస్తున్నారు, ఇలా ఎందుకు వాళ్ళ మనసులో ఒక ఆలోచన వస్తుంది. అంటే నేను గత 2 నెలల ముందు ఒక వీడియో చూశాను. అతను కూడా ఏమన్నానంటే కువైట్లో ఈ విధంగా నేను అతన్ని కొట్టడం జరిగింది, వాళ్ళు నన్ను కొట్టడం జరిగారు, ఇలా అంటే అరబీ వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పి ఈ విధంగా వీళ్ళ మీద రుమార్చి వస్తున్నాయి మన వాళ్ళు చెప్పడం. ఇది ఎంతవరకు కరెక్ట్? మనం పొట్టగొట్టి కోసం ఇంత దూరం వచ్చాం. ఫస్ట్ పాయింట్ అన్నీ మనకు తెలుసు. పొట్టకొని వచ్చాం, అప్పులు చేసుకుని దూరం వచ్చాం. ఏదో 2 నెలలు ఉండి కష్టపడి చేసుకుని వెళ్ళిపోవాలా. మనం నచ్చకుంటే వెళ్ళిపోతే మనకేముంది, మీరు చెప్పండి. వెళ్ళిపోతే ఏముందరా వచ్చేసి నిందలు ఏదంటే మనకి చేత కాక వాళ్ళ మీద నిందలేసి వెళ్ళిపోతే కాదు. నాకు తెలిసింది చెప్తున్నాను. ఇప్పుడు నేను సౌదీలో 8,000 చేశాను కంపెనీలో, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ ఇక్కడ కూడా చేస్తున్నాను. కష్టం అంటే ఇంటికాడ కష్టం ఉంది. అయితే నేను కూడా 2017 సంవత్సరంలో తినడానికి నాకు భోజనం లేదు. ఆఫీస్లో పనిచేసేటప్పుడు హవెల్లీ అరబ్ మీడియా ఫామ్ కంపెనీ పేరు, అది మ్యూజియం పక్కనే ఉంటుంది అనమాట. అక్కడ పనిచేసేటప్పుడు నాకు తినడానికి భోజనం లేదు. 3 నెలలు చాలా కష్టపడ్డాను. శాండ్విచ్లు తినేసి పడేస్తే కనుక అందులో సగం తీసుకుని నేను తిన్న రోజులు ఉన్నాయి. అలాంటి కష్టాలు ఉన్నప్పుడు కూడా నేను వీళ్ళ మీద ఒక దుమ్ము పోయడం కానీ, అంటే పర్సనల్గా ఇంట్లో చెప్పుకుంటాను ఇలా ఉన్నాను అంటే, మంచి చేస్తే మంచి చేస్తాం అనుకుంటాం, ఇలా చేస్తే ఇలా చేస్తాను, అంతేగాని అందరి మీద రుద్దేసి ఇలా ఇబ్బంది పడుతున్నారు అది చెప్పుకోవడం ఎంతవరకు? ఇప్పుడు ఒకడు వచ్చేస్తారు ఏమంటారు, కోవిడ్ చెడ్డగా ఉన్నాడు అందరినీ నిందించలేం కదా. ఇప్పుడు కోవిడ్ చాలా మంది చూసిండు. ఎంతమంది 20 ఏళ్ళ నుంచి. ఇప్పుడు నేను మా బాబా దగ్గర 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా కాంప్లీట్. అయినా మనం ఇప్పుడు ఇండియా నుంచి వచ్చేటప్పుడు అన్ని మనకు తెలుసుకునే కదా వస్తాము. అన్నీ తెలుసుతారా? అన్నీ తెలుసు, ఎక్కడికి వెళ్తారు ఏంటి. అప్పుడు మాది కాదు కదా, అప్పుడు కాలాలు అయితే ఫోన్లు ఏమి లేవు. ఇప్పుడు అన్ని నీకు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ తెలుసు. జీవితం మీద అన్ని ఆశలు మనం వదులుకొని వస్తాం. అరే కువైట్కి వెళ్తే ఒకటి మన అదృష్టం బాగుంటే అవసరం అన్నీ నేర్పిస్తుంది. మనం వద్దు అనుకునే ఒక కొంపలు దింగేస్తారు, అంతే ఏమి లేదు. మా అవసరం అన్నీ నేర్పిస్తాయి. అవసరానికి అన్ని వద్దు అనుకుంటే అంతే ఇట్లాంటివి ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. మనం ఇంకా ఉండకూడదు అంటే. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, ఆయన తప్పు ఏమంటారు, తప్పు పట్టను కానీ. కాకపోతే ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు అందరూ ఆయన అంటారు చేతగా దింకొచ్చేసి ఇంటికి అని ఉల్టా ఇది మీరు చెప్పేస్తారు. వాళ్ళు అట్లా చేసి రెడీ చేసి. అంటే నేను ఆ వీడియోకి ఒక వీడియోకి ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియోకి కామెంట్లు కూడా చూసాను నేను. మీరు విధంగా ఇక్కడ ఉండే వాళ్ళని మీరు ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఫోన్ చేసి నన్నే అడిగారు, ఏందిరా అట్లా కష్టంగా ఉంటుంది అంటున్నాడా అంటే. ఇప్పుడు ఇక్కడ వీజా తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది, డబ్బులు తీసుకుని వాళ్ళు పంపించుంటారు వచ్చేమని. వాళ్ళు మెడికల్ చేసుకుని రెడీగా ఉంటారు. ఈ వీడియోలు చూసేసి వాళ్ళు ఇప్పుడు నాకు 2-3 చేశారు, ఇది కోవిడ్లు ఇంత కష్టంగా ఉండదు అంటే, ఇట్లా కొడతారని. అందరూ అట్లా ఉండరు, ఎవరికొకరు కష్టం ఉందని మీరు అట్లా ఏం లేదు, వచ్చేయని చెప్పాను నేను, అంతే కదా. అయితే మనం కోవిడ్కి బయట దేశానికి వచ్చే ముందు మనకు అన్ని తెలుసుంటుంది, ఈ విధంగా పని ఉంటుంది, ఈ విధంగా కష్టం ఉంటుంది. అయినా సరే మనం వస్తాం. వచ్చిన తర్వాత కష్టమో నష్టమో సుఖమో ఖచ్చితంగా కదా. వచ్చిన తర్వాత కష్టమో సుఖమో నీ 2 ఏళ్ళు నువ్వు చేసుకో, నీకు నచ్చలేదా వెళ్ళిపో, లేదు వేరే కప్పులు చూసుకుని వెళ్ళిపో. ఇంకొక విషయం ఏంటంటే, మీ గురించి మీరు ఇదివరకు కూడా డిసెంబర్లో వచ్చారు, కొన్ని ఇష్యూస్ వల్ల మీరు వెళ్ళిపోయి మళ్ళీ
కొత్త విజన్ మీద వచ్చారు. కొత్తది ఏం లేదు అబ్బా. నేను 5 లక్షలు దాదాపు 1600 పెట్టి వచ్చాను ఇక్కడికి. సరైన జాబ్ దొరకలేదు. ఒక 5 నెలలు తిరిగాను, చూశాను. మళ్ళీ నేను సౌదీలో పనిచేసే కంపెనీ ఇక్కడే ఉంటే మళ్ళీ అక్కడ అప్రోచ్ అయితే వాళ్ళు మళ్ళీ సూన్ వీసా ఇచ్చారు నాకు. క్యాన్సిల్ చేసుకెళ్ళి మళ్ళీ కంపెనీ వీసా వచ్చాను. దేవుని వల్ల అల్హమ్దుల్లా బాగుంది. ఇప్పుడు బాగుంది. అంటే దీన్ని ఏమంటారు, ఓపిక పట్టాలి మనం. ఓపిక పట్టాలి. నేను 4 నెలలు తిరిగాను దొరా, ఏమి తెలియకుండా వచ్చేసి ఇక్కడ ఏం అసలు ఏం అర్థమే కాలేదు. 4 నెలలు ఖాళీగా తిరిగాను. రూమ్ రెంట్లకు సరిపోయిన డబ్బులు. మళ్ళీ మా కంపెనీ అప్రోచ్ అయ్యి మాట్లాడుకొని దేవుని వల్ల ఇప్పుడు సెట్ అయిపోయింది. చేసుకున్నారు 2 నెలల నుంచి, ఇబ్బంది లేదు. ఓపిక పట్టుకుంటే అన్నీ అవుతాయి దొరా. వద్దనే మనం ఇది కావాలా అది కావాలా సంపేసేస్తాం ఏమంటారు అదంటే కుదరదు. ఓపిక ఉండాలా, ఓపిక ఉంటేనే. ఓకే. అయితే ఇప్పుడు రీసెంట్గా ఇంకొక వీడియో కూడా నేను చూశాను. ఖత్తర్ నుంచి ఒక అన్న సెల్ఫీ వీడియో పెట్టారు. ఇదే విధంగా మొన్న ఒక అన్న పెట్టినట్టు ఎడారి నన్ను చంపేస్తారు, ఇక్కడికి తీసుకెళ్ళాలని చెప్పి. అన్న గురించి ఏం చెప్పిపోతారు? అదే వీడియో చూడలేదు ద్వారా, నేను చూస్తే చెప్తాను నేను. అంటే అన్న గారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పెట్టారు. నేను ఖత్తర్ నుంచి సౌదీ తీసుకొచ్చారు, నన్ను ఇది దగ్గర పడేశారు, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళని ప్రయత్నం చేయండి అని చెప్పి. నీకు కోవిడ్ అంతా మాది సౌదీ ఈజీ కాదు దొరా. సౌదీ కొద్దిగా టఫ్ ఉంటుంది. కోవిడ్ చిన్న కంట్రీ, నీకు ఇదే అయిపోతా అనుకుంటారు కానీ కోవిడ్ సౌదీ చూడాలి. నేను కూడా వీడియో చూడలేదు, చూసిన తర్వాత చెప్తాను నేను దాని. సరే, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటారు? అయ్యా నేను సందేశం ఇచ్చేంత లేదు నాకు, కావాలి చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. మొత్తాన్ని వాడు ఇది కొన్నాడు, వాడు అది కొన్నాడు, మనం కొనాలంటే కాదు. కొద్దిగా ఓపి పెట్టుకుని చేసుకుంటే నిలదొక్కుంటే ఉంటుంది. లేదు నా వల్ల కాదు, నేను రాత్రి కంటే అయ్యే పని కాదు. అదంతా ఇంటికన్నా మంచిగా ఏదైనా చూసుకోండి అంతే. అంతే అంతేగాని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇలాంటి వాళ్ళు చంపేస్తారు అంటే ఇలా చెప్పడం ద్వారా ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి కొద్దిగా ఉన్నాయేమో ద్వారా. ఇప్పుడు అలాంటివి లేవు. స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ఎన్ని వచ్చాయి. ఇప్పుడు అన్ని తెలిసి ప్రతి నిమిషాలు తెలిసిపోతుంది, సెకండ్ తెలిసిపోతుంది. అవన్నీ ఉత్తమ మాటలు. అది కూడా జరిగితే నేను గమ్మున ఉంటా. వాడు కొడతాను రారా నాయన అంటే ఉంటారు ఫ్రెండ్స్ అంతా. మనకి ఏమంటే మనకు వచ్చినాము, కష్టం చేసుకున్నాము, లేదు నీకు ఇష్టం లేదంటే వెళ్ళిపో అంతే. ఇక్కడికి వచ్చి ఏముందంటే నీకు నచ్చలేదని అందరికి నచ్చలేదు, అందరిని కొడుతున్నారు. అయ్యింది ఒకతను చూసి నేను ఇంట్లో చూసాను, గుర్తుందో లేదు. లేడీస్ అస్సలు రావకండి అంటారు. యూట్యూబ్ మనం చూసిన ఇంట్లో లేడీస్ అస్సలు రావకండి నేను చూశాను. అది ఎంత తప్ప. అందరూ అట్టే ఉంటారు లేడీస్. ఎంతోమంది పొట్టకూరు కోసం పిల్లల్ని చూసుకోవాలా, మొగులు లేని భర్తలను వచ్చి చేసుకుని 20,000 నుంచి 30,000 నుంచి 10,000 చేసుకునే వాళ్ళు ఉంటారు. అందరూ ఒక గాడి కట్టుకుంటే ఏదంటే ఒక గాడి కట్టిగా చేసుకుంటే అవుతుంది కాదు కదా. ఉంటారు అక్కడక్కడ ఉంటారు, అందరూ తప్పు చేయని చేస్తారు అంతే కదా. అంతే ఇంకా అది ఇంకా ఓపిక ఉండాలి ధర. ఓపిక ఉంటేనే అవుతుంది. ఓపిక లేనిది ఏది కాదు. మనకు వచ్చేటప్పుడు అన్నీ తెలుసు, ఎక్కడ వేస్తారు తీసేవాడికి తెలుసు. సరే తీసుకుపోయి వేశారు, మాట్లాడుకొని అయ్యా నేను ఇక్కడ చేయలేను, పలానా చోట అయితే చేస్తాను, ఇక్కడైతే నేను చేయలేను మాట్లాడుకోవాలా. అంతేలేదు, మనం ఏదైనా మాట్లాడుకోవడానికి ఉంటుంది. అలాగే ఫోన్ మాట్లాడి ఓపిక ఉండాలి. నాకు ఎడారిని చేయలేను, నేను అక్కడ ఇళ్ళని పెంచి నేను అక్కడ చేస్తాను అంటే అప్పుడు కూడా ఒప్పుకుంటే ఇప్పుడు డబ్బులు ఎంత 500-600 ఇచ్చింటారు మామూలుగా. అది ఇచ్చి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడము వెళ్ళిపోవడం ఏదో ఒకటి చూసుకోవాలి అంతే కదా. మరి ఇక్కడ ఉన్నంతసేపు ఉండి ఇండియాకి వెళ్ళిపోయి వీళ్ళ మీద వాళ్ళ మీద వేసుకుంటే కాదు కదా. ఇక్కడ కోవిడ్లో ఎంత తప్పు ఉంది, మంది కూడా అంతే తప్పు ఉంది. ఇప్పుడు అదే అంటారు, ఇప్పుడు నీ చేతకరం దెంకో ఎంతమంది చేసుకోలేదు అంటారు. అంతేలే. ఒక ఆయన మన టిక్ టాక్ చూశాను, ఇటు మూటి గుడ్డ కట్టుకున్నాడు ఎడారిలో, పెద్ద ఆయన మళ్ళీ 50,000 పైన ఉంటాయి, 50,000 పైన. ఒక్కడు ఒంటలు మెప్పులు చేసుకుని దర్జా చేసుకున్నాడు. కేవలం 4-5 నుంచి చేసుకున్నాడు ఆయన. ఓకే అంతే. ఓకే, ఇది మరి మా యొక్క ఇంటర్వ్యూ ఎవరిని ఉద్దేశించేది కాదు, కల్పితం మాత్రమే. ఇది మాకు కల్పితమే స్వామి. అదే ఎవరిని ఉద్దేశించేది కాదు, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఈ యొక్క కామెంట్ రూపంలో వీడియోకి తెలియజేయచ్చు. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఓపిక పట్టాలి, అన్నిటికీ మనం సిద్ధమై ఇక్కడికి మనం వస్తాం కాబట్టి మనకి నచ్చకపోతే మనకు వాళ్ళకి సంజాయించుకుని వాళ్ళతో మాట్లాడుకొని మనం అప్పుడు అంటే వాళ్ళు వినకపోతే ఆ స్టేజ్లో మనం ఇప్పుడు ఏదైనా మనం ఒక నిర్ణయం రావాలి. కానీ అదే గొడవ చేసుకొని ఒకరి మాట వినేసి బయటకు వచ్చేసి ఇలా మన జీవితాలు పాడు చేసుకోకూడదు. షాక్ ద్వారా 60 డిగ్రీలు ఎక్కడి నుంచి వస్తుంది? 60 డిగ్రీలు ఎండకపోతే 60. ఓకే, మొత్తానికి 67 డిగ్రీలు అంటే నాకు గులాబ్ గలగలు అడిగిపోయినాయి. ఓకే, మొత్తానికి థ్యాంక్ యూ అబ్బా. మా రంగుపడుద్ది కదా, మొన్న రంగుపడుద్ది గారితో ఒక చిన్న ఇంటర్వ్యూ అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. మరి అన్నీ ఇంకా రావచ్చు రాకపోవచ్చు లైవ్లు. కొద్దిగా లేపండి మా ఛానల్ని కూడా. ఏం ఛానల్ ఇది? అంటే అక్కడ యూట్యూబ్ ఉంటుంది నా లింక్లో, అక్కడికి వెళ్ళి మీరు దాన్ని అట్లా గంటని అలా కదిలించండి. ఓకే థ్యాంక్ యూ.